ముఖ్యంగా క్యాబ్ కన్సల్టెంట్స్ అండ్ TV9 వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఇచ్చేసినటువంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు నా శుభాభినందనలు. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ VCTN ప్రిన్సిపల్ డాక్టర్ పరమేశ్వరరావుని మాట్లాడుతున్నాను. మా కళాశాలలో నర్సిరెడ్డి గారు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ 1996లో మొదలుపెట్టి ఇప్పటికి 19 విద్యాసంస్థలు స్థాపించి KG నుంచి PG వరకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కొరకు మంచి ఎడ్యుకేషను అతి తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో జరుగుతున్నవి. ఇందులో గత 18 ఏళ్లుగా నడుస్తున్న మా ఇంజనీరింగ్ కళాశాల మంచి స్థాయిలో ఉన్నదని చెప్పుకోవడానికి దానికి నేను ప్రిన్సిపాల్గా రావడం నా అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను. మా ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని రకాల కోర్సులు ప్రపంచానికి వేళ ఏ సబ్జెక్ట్ అవసరమో అలాంటి సబ్జెక్టులన్నీ ఎప్పటికప్పుడు ఆ కోర్సులు తెప్పించుకొని నడుపుతున్నాం. డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో MTech, MBA కోర్సెస్ చక్కగా నడుస్తున్నాయి. మా విద్యార్థులందరూ మంచి మంచి కంపెనీల్లో జాబుల్లో ఉండటమే కాకుండా స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని CEOలుగా కూడా ఎదిగారు అని మన 23వ తేదీన జరిగిన అల్యూమినీ మీట్లో చూసి ఎంతో సంతోషపడ్డాము. 70,000 పైగా ఉన్న మా అల్యూమినీ బేసు మా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనిపిస్తోంది. ఈ ప్రస్తుతం ఇంజనీరింగ్ చేరబోయే విద్యార్థి చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే థియరీ, ల్యాబ్స్తో పాటు ఇండస్ట్రీలో ఈ కోర్సెస్ ఈ సబ్జెక్ట్ ఎలా ఉపయోగిస్తున్నారు అని చూడాలి. కాబట్టి ఇండస్ట్రియల్ విజిట్స్, తగ్గ ఇంటర్న్షిప్స్ చేస్తూ ప్రాజెక్ట్ వర్కులు చేయాలి. వీటన్నిటికీ తగిన ఏర్పాట్లు మేము చేశాము. 30+ కంపెనీలతోటి MOU చేసుకొని అన్ని కంపెనీలకు మా విద్యార్థుల్ని తిప్పి చూపించడం జరుగుతోంది. ప్రతి స్టూడెంటు ప్రతి సెమిస్టర్లో కనీసం ఒక ఇండస్ట్రీ చూసి వచ్చి అందులో ఇంటర్న్షిప్కో లేదా ప్రాజెక్ట్ చేయడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని దిశగా పయనించాము. అది ఈరోజు మంచి సక్సెస్ ఇస్తోంది. 38 కంపెనీలతోటి MOU చేసుకొని వారిని ఇంటర్న్షిప్ ఆఫర్ చేయమని అడగటము, ట్రైనింగ్ ఇవ్వమంటము, వారి ద్వారా ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ని బలపరుచుకుంటూ ప్లేస్మెంట్స్కి ముందడుగు వేశాము. ఈ సంవత్సరం ఇవన్నీ చేయడం వల్ల మాకు మంచి రిజల్ట్ కనిపించింది. 2026లో బయటికి వెళ్ళిన విద్యార్థులందరికీ కూడా 3 నుంచి 4 ఆఫర్ లెటర్లు అందటం మా కళాశాలకే తలమానికంగా ఉన్నారు ఇలాంటి విద్యార్థులు. ఇంకా ఈ సంవత్సరం రాబోయే 2027 కోసము ఆల్రెడీ 40 కంపెనీలు పైగా లిస్ట్ అయి ఉన్నాయి. రేపు 8వ తేదీ నుంచి విద్యార్థులు వచ్చి ఇంటర్న్షిప్కి వెళ్ళబోతున్నారు. ఈ ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే ఈ కంపెనీలను పిలిపించి ప్లేస్మెంట్స్ ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నాం. ఆల్రెడీ వీళ్ళు 3 ఇయర్స్గా ప్లేస్మెంట్ ట్రైనింగు, సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ అన్నీ చేసి ఉండటం వల్ల ఎలాంటి కంపెనీనైనా ఏ టైంలో అయినా వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్న్షిప్కి వచ్చేసరికి మాకు MOU ఉన్న సంస్థల్లో వీరికి స్టైపెండ్తో కూడిన 6 నుంచి 8 వారాల ఇంటర్న్షిప్ ఆఫర్ చేయించడం జరిగింది. కొంతమందికి మేము మా కళాశాలలోనే నెలకు 5,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి సర్టిఫికేషన్ కోర్సెస్లో వాళ్ళకి తగు ట్రైనింగ్ ఇస్తున్నాము. స్కిల్ ఎన్హాన్స్మెంట్ మీద చాలా వర్క్ చేశాము. మాకున్న కంపెనీ ఆఫర్ చేసే కంపెనీలు గరుడా ఏరోస్పేసు, రెడ్ హ్యాట్, ఇలా వీళ్ళందరూ కూడా కాలేజీకి వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పంపించి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. అండ్ ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ మీద మా దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్టార్ట్ అవుతోంది ఈ సంవత్సరము. స్టూడెంట్ని ప్రాక్టికల్గా డెవలప్ చేసి తద్వారా ఇండస్ట్రీకి డైరెక్ట్గా జాబ్లో పెట్టగలిగే స్థాయికి తీసుకొచ్చాము. అంతేకాదు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే దానికి స్పందించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారి ద్వారా మా విద్యార్థులు 30కి పైగా స్టార్టప్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము కూడా వి థింక్ టెక్ హబ్ అని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేశాము. దానికి 15,000 చదరపు అడుగుల ఏరియా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల
అంటే పరిసర ప్రాంతాల్లోని చిన్న పారిశ్రామికవేత్తలు వారికి ఏదన్నా కావాలంటే మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తయారు చేసుకొని బయటికి తీసుకెళ్ళి మార్కెట్ చేసుకునే సదవకాశం మేము కల్పించాం. వారితో పాటు మా విద్యార్థులు కూడా ఎర్న్ వైల్ లర్న్ అని ఆ స్కీమ్లో కూడా ఈ సిఓఈలో వర్క్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలుగా ఎదగడము, మంచి ఉద్యోగాలు సాధించుకోవడము జరుగుతుందని, ప్రస్తుతం 8 లక్షల ప్యాకేజీ వరకు అందుకోగలిగారు. రాబోయే కాలంలో ఇది 15 లక్షలకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. ఇదంతా ఎలా పాసిబుల్ అంటే స్టూడెంట్స్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్, ఫ్యాకల్టీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మా ఫ్యాకల్టీ మాకు గర్వకారణం. మా ఫ్యాకల్టీ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. సో వీళ్ళందరినీ కూడా ఎప్పుడో చదువుకుని వచ్చాం కదని వదిలేయకుండా ఇప్పుడు క్యూఐపీ కింద ఎఫ్డిపిలకి కూడా మేము స్పాన్సర్ చేసి ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి పంపించి ట్రైనప్ చేస్తున్నాము. 40% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ రీసెర్చ్ ఓరియంటెడ్. రీసెంట్గా ఒక 5 గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎఫ్డిపిలు కండక్ట్ చేసి ఒక్కొక్క ఎఫ్డిపి ద్వారా 500 నుంచి 600 మంది అధ్యాపకుల్ని ట్రైనప్ చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని పైప్ లైన్లో ఉన్నాయి ఆ స్పాన్సర్డ్ ప్రాజెక్టుల కోసం, రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం. రీసెంట్గా డిఎస్టీకి 3.5 కోట్ల రూపాయల రీసెర్చ్ ప్రాజెక్టు కూడా ప్రపోజ్ చేశాము. ఎస్సీ ఎస్టీలని డెవలప్ చేయడం కోసం ఉద్దేశించి ఈ ప్రాజెక్ట్ అప్లై చేయడం జరిగింది. ఆ విధంగా స్టూడెంట్స్ని ఈ స్పాన్సర్డ్ ప్రాజెక్టులోను, రీసెర్చ్లోను ఇన్వాల్వ్ చేస్తున్నాం. మన కలెక్టర్ లక్ష్మీశా గారి ద్వారా పలు ప్రైజులు అందుకున్నారు మా స్టూడెంట్స్. వాళ్ళు కాలేజీలో చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించి ఈ విధంగా అనేక హ్యాకథాన్లు, ప్రాజెక్ట్ ఎక్స్పోల్లో మా విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని, ఇది 2026లో ఇంజనీరింగ్ చేరాలనుకునే విద్యార్థులకు ఒక మంచి కళాశాల అవుతుందని ఆశిస్తున్నాము. 2026 ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ పరమేశ్వరరావు, ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వెరీ మచ్.